హాయ్ అండి. ఈరోజు ప్రశ్న వచ్చేసి ఒక తెలుగు నది పేరు, ఒక తెలుగు సినిమా పేరు, ఒక తెలుగు హీరో పేరు, ఒక తెలుగు జిల్లా పేరు అన్నిటికీ ఒకటే జవాబు వస్తుందండి. సో మీకు ఈ ఆన్సర్ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ అనండి, అన్ని కొత్త టిప్స్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కొక్కసారి పులుపు వచ్చేస్తూ ఉంటుంది. అలా పులుపు రాకుండా ఉండాలి అంటే తమలపాకు ఉంటుంది కదండి. తమలపాకు ఇలా పిండిలో ఇలా మునిగి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, పులుపు రాకుండా మన సమ్మర్ అయినా కూడా ఎటువంటి స్మెల్ లేకుండా పులుపు రాకుండా ఉంటుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా కొత్తవారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. అల్లం ఇలాగా శుభ్రంగా కడిగేసుకుని వాటర్తో ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాని నిండుగా వాటర్ అయితే పోసుకొని ఇలా అల్లం దానిలో పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. సాక్స్లు అయితే పిల్లలు రోజు స్కూల్కి వేసుకెళ్తూ ఉంటారు కదండి. అవి మనం వాష్ చేసిన తర్వాత ఒక పక్కన ఇలా పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేయకుండా ఇలాగ చక్కగా మనం ఫోల్డింగ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, అవసరానికి తీసుకుని వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలు కూడా చక్కగా అందుబాటులో ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చక్కగా దగ్గర పెట్టుకుంటే వాళ్ళే తీసుకుని వేసుకుంటారు. ఇలా సాక్స్లను అయితే ఇలా పెట్టేసుకొని ఓ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి వాళ్ళు తీసుకొని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాం అనుకోండి, అటు ఇటు పడేయకుండా ఇలా ఒక చోటే ఉంటాయి కాబట్టి మనకు కూడా చక్కగా అవసరానికి తీసుకుని వాడుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సాక్సులు రెండింటిని తీసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా వేసేసుకొని ముందుగా ఇలాగ పెట్టుకున్నాం కదండి. సాక్సుల్ని ఇలా పెట్టుకుని ఒకటైతే ఇలా మడుచుకుంటూ రావాలి. ఇలా ఒకటి మడుచుకున్న తర్వాత సెకండ్ దాన్ని చివర అలా పెట్టేసుకోవాలండి. ఇలా మడిచేసుకొని చివరి దానిలో పెట్టేసుకొని ఇలాగ ఈ మడుపుని దానిలో పెట్టేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ అనేది. మనం ఎటు పడేసినా కూడా స్టిఫ్గా గట్టిగా ఉంటాయండి. మనం అటు ఇటు ఒకవేళ పిల్లలు తీసి పడేసినా కూడా మనకి ఈ స్టిఫ్గా గట్టిగా ఒక చోటే ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటే తీసుకొని వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 4. గోల్డ్ చైన్స్ అయితే పిల్లలకి ఏదైనా ఫంక్షన్లకి వేస్తూ ఉంటాం కదండి. వాళ్ళు ఎక్కడ పోగొట్టేసుకుంటారని భయంగా ఉంటుంది. అలాంటి భయం ఏమీ లేకుండా ఈ టిప్ని అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలాగా గోల్డ్ చైన్స్ వేసుకునే దగ్గర లింక్ అయితే ఉంటుంది కదండి. ఈ లింక్ దగ్గర కొంచెం ఇలా ప్లాస్టర్ వేసేసుకొని అలా మడిచినట్లుగా పెట్టేసాం అనుకోండి, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చక్కగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పోతుంది అని భయం కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు వేసుకున్నప్పుడు మనకైతే హెయిర్స్ అయితే పట్టేస్తూ ఉంటుంది కదండి లింక్ దగ్గర, అలా లేకుండా కూడా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పేస్ట్ వేసుకోవాలండి. మనం యూజ్ చేసుకునే పేస్ట్ ఏదైనా సరే కొంచెం వేసుకొని దీంట్లోనే కొంచెం షాంపూ వేసుకోవాలండి. ఏ షాంపూ అయినా పర్లేదు. కొంచెం ఇలా వేసేసుకొని దీనిలో మళ్ళీ కొంచెం బ్లూ అయితే వేసుకోవాలండి. బ్లూ మనం బట్టలకైతే వైట్ షర్ట్లు పెట్టుకుంటూ ఉంటాం కదండి, అలాంటి బ్లూ తీసుకొని కొంచెం అయితే బ్లూ అయితే వేసుకోవాలి. ఇలా ఇందులో అయితే వాటర్ అయితే కలుపుకోవాలండి. కొన్ని వాటర్ అయితే ఇలా కలిపేసుకొని ఏదైనా ఒక స్పూన్ పెట్టి మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా ఈ కలుపుకున్న ఈ వాటరు చాలా బాగా ఉపయోగపడతాయండి. ది బెస్ట్ టిప్ అని చెప్పుకోవచ్చు. మన ఇంట్లో ప్రతి ఒక్క వస్తువు కూడా చక్కగా క్లినిక్ పర్పస్గా చక్కగా పనిచేస్తుందండి. ఇలా ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లు కానీ అలానే డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ మిర్రర్స్ కానీ అద్దాలు కానీ గ్యాస్ స్టవ్ కానీ చైర్స్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువును కూడా చక్కగా ఈ వాటర్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. మీకే లైవ్లో చూపిస్తాను చూడండి.
ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువును కూడా ఇలా క్లీనింగ్ చేసుకుంటే క్లీనింగ్ పర్పస్గా ఈ లిక్విడ్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా మన ఫ్లోర్ మీద కొంచెం స్ప్రే చేసుకుని ఏదైనా ఒక క్లాత్ తీసుకొని ఇలాగ చక్కగా క్లీనింగ్ చేసేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. అలానే గ్యాస్ స్టవ్ దగ్గర కూడా మనం వంట చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ మీద కూడా కొంచెం ఇలాగా స్ప్రే చేసుకుని ఏదైనా ఒక క్లాత్ పెట్టి ఇలా తుడిచేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఇలా ఈ గ్లాసెస్ కూడా మంచి షైనింగ్ అయితే వస్తాయండి. చూసారా ఇప్పుడు మీకైతే నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా క్లీన్ అయిపోతుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, నిజంగా చెప్తున్నాను. ఈ వాటర్ అయితే చక్కగా పనిచేస్తాయండి. ఇలాగా కొంచెం షాంపూ అలానే పేస్ట్ బ్లూ కూడా వేసాం కాబట్టి మంచి షైనింగ్ వస్తాయండి గ్లాసెస్ కూడా. ఇలా మనం నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత ఇలా గ్యాస్ పొయ్యి దగ్గర ఇలా స్ప్రే చేసామనుకోండి బొద్దెంకలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ బల్లులు కూడా ఈ ఘాటుకి రాకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ ఫ్రిడ్జ్ మీద కూడా నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా ఫ్రిడ్జ్ కూడా మనం ఎలా పడితే అలాగా చేతులతో పట్టుకుంటూ ఉంటాం కదండి, మరకలు అయిపోతూ ఉంటాయి. ఇలా కొంచెం స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకున్నామంటే చక్కగా క్లీన్ అయిపోతుందండి. అలాగే మన అద్దాలు కానీ మిర్రర్స్ కానీ చైర్స్ కానీ ఇలా ప్రతి ఒక్క వస్తువుని కూడా ఇలా స్ప్రే చేసుకుని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతాయి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో శనగపప్పు గింజలు ఉంటాయి కదండి, మనం తిరగమాతలు వేసుకునే శనగపప్పు గింజలని తీసుకొని ఒక 10 గింజలను తీసుకొని అందులో వేసేసుకొని కొంచెం ఒక స్పూన్ పెరుగు వేసుకొని బాగా ఇలా నానబెట్టేసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇలా నానబెట్టేసుకున్న తర్వాత ఒక నైట్ అంతా ఉంచేసి మార్నింగు ఇలా ఆ పెరుగు వాటర్లో నుంచి ఈ శనగపప్పు గింజల్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఇలా పాలు అయితే అందులో పోసుకున్నాం అనుకోండి పెరుగు లేకుండానే చక్కగా శనగపప్పు గింజలు అయితే వేసుకొని మనం తోడైతే పెట్టుకోవచ్చండి. మనకి అప్పటికప్పుడు పెరుగు తోడుకు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% అయితే వర్క్ అవుతుందండి. ఇలా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడైతే నేను తోడు వేసుకున్నాను కదండి, ఇలా మూత పెట్టేసుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే చక్కగా తోడుకుంటుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు, చక్కగా గడ్డలాగా రాయిలాగా తోడుకుంటుంది. ఇలా అవసరానికి మనకి పెరుగు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఏదైనా ఇంకా మిగిలిన గింజల్ని ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని టిష్యూ పేపర్ వేసుకొని ఇలా స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ మనకి అవసరానికి తీసుకొని ఇలాగ పెరుగు తోడేసుకోవడానికి చక్కగా ఉంటుందండి. సో పెరుగు లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు మనం పెరుగు తోడేసుకోవాలనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, పెరుగు అయితే చక్కగా గడ్డలాగా తోడుకుందండి. శనగపప్పు గింజలు అయితే చూడండి ఇందులో ఇలా అడుగునైతే ఉన్నాయి చూడండి. నేనైతే ఇందులో నేను పెరుగు నిజంగా వేయలేదండి, శనగపప్పు గింజల్ని అలాగ పెరుగు ఒక నైటు మనం అలా ఉంచేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని నానబెట్టుకున్న తర్వాత శుభ్రం క్లీన్ చేసుకున్నాయి ఇలాగ పెరుగు పాలను అయితే తోడు పెట్టుకోవచ్చండి. చూసారా ఈ విధంగా మనం పెరుగు లేనప్పుడు ఇంట్లో అవసరానికి ఇలాగ శనగపప్పు గింజల్ని వేసేసుకొని పాలను అయితే తోడు పెట్టుకోవచ్చండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ అయితే 100% వర్క్ అవుతుంది. మీకు ఎలా వచ్చింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్పు మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుందండి. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.